యార్లగడ్డ వెంకట్రావు గారికి, కొల్లు రవీంద్ర గారికి, నా మీద ఎవడెవడైతే అది ఏ పార్టీ ఉన్నామని బియ్యం గురించి మాట్లాడుతున్నారో, అరే మీకు కలేజా ఉంటే, మీకు చావు ఉంటే ట్రైల్ నడిపి నన్ను జైల్లో వేయండి. ట్రైల్ నడిపిన దోషం అయితే కనుక నేను పాపం చేస్తే, తప్పు చేస్తే ట్రైల్ నడిపి నన్ను జైల్లో వేయండి. ఆ ఛార్జ్ షీట్ చెప్తుందిరా బాబు. అరే మతిలేని ఎదవల్లారా, ఛార్జ్ షీట్ చెప్తుంది కేజీ 10 రూపాయలకి అమ్మాడు దాంట్లో గుమ్మస్తా అని. నేను కేజీ 97 రూపాయలు చొప్పున కట్టా. కేజీ 10 రూపాయలకి అమ్మి నేనేం చేసుకుంటాను అంటున్నా. కేజీ 10 రూపాయలకి అమ్మి నేనేం చేసుకుంటాను? అరే నా దగ్గర గుమ్మస్తా అమ్మాడని ఆడే చెప్తున్నాడు. నేనే అమ్మానండి వాళ్ళకి తెలియకుండా అని. నాలో ఉన్నదని తప్పేమన్నా ఉంటే బాధ్యతగా చూసుకోకపోవటం, నమ్మకస్తులు కదా మనోళ్ళు అని చెప్పని వదిలేయటం. ఎక్కడికి వెళ్తారు? ఉద్యోగం ఇచ్చాం, బతుకుతారని చెప్పని ఇచ్చాం, ఎక్కడికి వెళ్తారని ఇచ్చాం. మళ్ళీ సిగ్గులేని ఎవరైతే మాట్లాడుతున్నారో బియ్యం బియ్యం కేసు అని చెప్పని, మీకు చేతనైతే, చావు ఉంటే, మీలో సరుకుంటే, పరిపాలన చేసే సత్తా మీ దగ్గర ఉంటే నా కేసు ట్రయల్ చేసి మీరు దిగిపోయేలో పెట్టక మీరు దిగిపోవటం ఖాయం. 2029కి 2029కి ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం పతనం అవటం ఖాయం. మీరు పతనం అయ్యేలోపు నా ట్రయల్ నడిపి నాకు శిక్ష వేయించండి.